స్వామి శరణమయ్యప్ప. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వచ్చేసి కార్తీక మాసం 4వ వారం అనమాట, సోమవారం రోజు. ఇంకా లాస్ట్ వారం అనేసి శివాలయానికి 365 ఒత్తులతో దీపాలు పెట్టడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అంత రెడీ చేసేస్తే ఇంకా మా ఆయన స్వామి అయితే దీపం అనేది పెట్టేసాడు అనమాట. అప్పటికి మార్నింగ్ వరకు చాలామంది వచ్చి పెట్టేసినారు. అప్పుడు నేను 6కి అయితే వెళ్ళున్నాను అనమాట. ఇంకా పిల్ల స్వామిని కూడా ఒక దీపం అయితే పెట్టమన్నారు. 2 దీపాలు అయితే పెట్టి కడ్డీలు అయితే తిప్పిందనమాట. ఇంకా నేను కూడా ఇంకా మిగతా దీపాలన్నీ పెట్టేసుకొని ఇంకా దేవుని దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంకా అన్నట్టు మీరు కూడా వెళ్ళారా లేదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కార్తీక మాసం 2వ వారం అన్నది ఇంకా ఒక్కొక్క వీడియో అనేది వస్తుందన్నమాట. ఏమంటే ఇంకా పెళ్ళికి వెళ్ళున్నాను అనమాట. ఇంకా మ్యారేజ్ ఉందనేసి వెళ్ళున్నా. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మ్యారేజ్ వీడియోనా, లాంగ్ వీడియో. ఇంకా మిగతావి ఇంకా 2-3 వీడియోస్ వచ్చి షార్ట్స్ కూడా పెడుతూ వస్తాను. ఇంకా శివుని అయితే ముక్కేసుకొని ఇక్కడ వచ్చేసి నాగరాళ్ళు అంటే ఇవి ఉంటాయి చూసారు నాగరాళ్ళు, అవి అనమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్స్, ఇవి వచ్చేసి పారిజాతం పూలు అనమాట. ఈ పారిజాతం పూలు ఏమంటే కింద పడినవే వేరుకోవాలి. ఇంక ఈ పక్కన వచ్చేసి శివాలయము, ఈ పక్కన వచ్చేసి సాయప్ప గుడి అనమాట. ఇది వచ్చేసి ఇంటి వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు, ఎవరు పీక్కొని నేను హర్షి పాప రోజు ఏరుకొని వచ్చుకుంటాం అనమాట. ఈ పారిజాతం పువ్వులు అనేది చాలా మంచిది అనేసి ఇక్కడ వచ్చేసి బెండకాయ కారంగా చేసుకుందాం అనేసి 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నీట్గా తుడిచి 4 టమోటాలు, కొద్దిగా చింతపండు, తెల్లగడ్డలు, ఆ తర్వాత కొత్తిమీర అన్నమాట. ఇంకా టమోటాలు బాగా మాగిన తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సాసులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, కారానికి సరిపడే ఒట్టిమిరపకాయలు అనమాట. పచ్చిమిరపకాయల కంటే కూడా ఒట్టిమిరపకాయలు చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఈ అంటే సాసులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ కూడా వేసి కొద్దిగా రోస్ట్ వచ్చిన ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట, అరోమా స్మెల్. ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు వేసి అలా దూరగా అయితే వేయించేసుకోవాలన్నమాట. మార్చకుండా మార్చినామంటే చేదు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు వేగినాక తెల్లపాయలు అయితే వేసుకొని అలా దూరగా అయితే వేయించుకోవాలన్నమాట. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, హైలో అస్సలు పెట్టకండి, ఎందుకంటే త్వరగా మాడిపోతుంది. ఆ తర్వాత టేస్ట్ అనేది అసలు ఏం బాగుండదు అనమాట. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే ఉన్నదైతే వేసుకున్నాను, కొత్తిమీర కడిగి అయితే వేసేసుకున్నాను అనమాట. కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుంది. అన్నట్టు ఇక్కడ ఏమంటే కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేక నేనైతే వేసుకోలేదనమాట, చూసుకోలేదు, కరివేపాకు ఉందనుకున్నాను. ఆ తర్వాత ఈ ప్యాన్లో ఉండదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బెండకాయలు కట్ చేసి పెట్టుకొని తుడిచి కట్ చేసుకుంటాం. బెండకాయ ఇప్పుడు కూడా కడగకూడదండి, బంక వచ్చేస్తుంది. కాబట్టి నీట్గా మంచి క్లాత్తో తుడిచి ఆ తర్వాత మనము ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ ఫస్ట్లో మనం వేయించుకున్నవి మిక్సీ జార్లోకి వేసి మిక్సీకి ఒక రౌండ్ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ బెండకాయలు వేయించుకుని పక్కన పెట్టుకొని టమోటో అంటే చింతపండు మనకు కొద్దిగా వేసుకొని, 2 పులిపే కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. బెండకాయకి వీటికి మనకు ఆల్తి పట్టి చూసుకొని వేసుకొని, చూస్తున్నారు కదా టమోటా అనేది బాగా మాగింది కాబట్టి భిన్న వేగిపోయింది. ఇంకా ఈ టమోటాలోకి చింతపండు దాంట్లోకి బెండకాయలు అనేది వేసేసుకున్నాను అనమాట. ఈ బెండకాయలు వేసుకొని అలా కలుపుకొని కొద్దిగా పసుపు అయితే వేయించేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు అనమాట. ఉప్పు దయచేసి చాలా వరకు చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకున్న మాకు అసలు బాగుండదు ఏ కర్రీ కన్నా కూడా. ఆ తర్వాత కొద్దిసేపు అట్లా లిట్ అనేది క్లోజ్ చేసుకొని ఫస్ట్లో మనం వేయించుకున్నాం కదా పౌడర్స్ అంటే ధనియాలు, మెంతులు, మిరియాలు, సాసులు అన్నీ వేసి ఆ పౌడర్ అనమాట. ఇది కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకొని మనమైతే ఫస్ట్లో ఏదైతే టమోటాలు అన్నీ వేయించుకున్నామో అవంతా వేసి మిక్సీకి వేసుకోవడమే అనమాట. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని సాసులు అయితే వేసుకున్నాను. ఇంకా దాంట్లోకి ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒట్టిమిరపకాయ, కరివేపాకు అనమాట. ఇంకా ఇది వచ్చేసి కరివేపాకు లేదన్నాను కదా, ఇంకా కింద పక్క కొద్దిగా బాగుండేది, దాంట్లో మంచి ఆకాకులు అయితే వేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా అన్నీ వేసేసి ఇంకా ఒకేసారి వేసుకున్నాను అనమాట. వేసి ఈ జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకేమంటే వెంటనే తినాలన్నమాట. ఇంకా తినేసిన తర్వాత వేరే గిన్నెలో వేసుకున్నాను. చాలా బాగుంటుంది, తప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా వీడియో నచ్చినట్లు ప్లీజ్, మీకు కన్నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఒక్కసారి చట్నీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేక్ కేర్, బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమః శివాయ. స్వామి శరణమయ్యప్ప.